మనం సేల్లో షాపింగ్ ఎలా చేస్తామో ఇప్పుడు పన్నుల్లో కూడా సేల్ వచ్చేసింది. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ ఒక బిల్ పాస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ప్రజల చేతిలో 2 లక్షల కోట్లు అదనంగా మిగులుతాయని అంచనా వేస్తున్నారు. ఇంత డబ్బు చేతిలో ఉంటే ఏం చేస్తారు? ప్రజలు షాపింగ్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంతో మార్కెట్స్ లో డిమాండ్ పెరుగుతుంది. బిజినెస్ లకు కొత్త ఊపిరి వస్తుంది. కేవలం వినియోగదారులు మాత్రమే కాదు, స్మాల్ బిజినెస్, స్టార్టప్స్ కూడా తక్కువ ట్యాక్స్ వల్ల ఎక్కువ లాభాలు పొందుతాయి. అలాగే కొన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మీద జీఎస్టీ తగ్గడంతో సాధారణ ప్రజలకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలాంటి ట్యాక్స్ తగ్గింపులు కేవలం ఇండియానే కాదు, ఇంతకు ముందు అమెరికా, చైనా వంటి దేశాలలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అలా చేసి వాళ్ళు టెంపరీగా ఎక్కువ డిమాండ్స్ మరియు ఎక్కువ ఉద్యోగాలు పెంచుకున్నారు. భారత్ లో కూడా ఇదే ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఆశిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపులు కేవలం బిల్లులు తక్కువ అయ్యే విషయం కాదు, భారత్ ఆర్థిక బలపడే స్ట్రాటజీ. కానీ లాంగ్ టర్మ్ లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఇండియాకి సక్సెస్ ఇస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.